హాయ్ ఫ్రెండ్స్, నేను ఆలుగడ్డ వంకాయ టమాటా వండుతున్నా అండి. దానికోసం ప్యాన్ పెట్టుకున్నా. ఆయిల్ వేసుకుందామండి. ఆవాలు వేసుకుందాం. జీలకర్ర వేసుకుందామండి. ఎండుమిర్చి వేసుకుందామండి. ఉల్లిపాయలు, మిరపకాయలు, కరివేపాకు వేసుకుందామండి. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. పసుపు వేసుకుందామండి. ఆలుగడ్డ వేసుకుందామండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందామండి. వంకాయలు వేసుకుందామండి. సాల్ట్ వేసుకుందామండి, రాక్ సాల్ట్. మూత పెట్టుకుందామండి. వంకాయలు కడిగిన తర్వాత వాటర్లో వేసి పెట్టామండి. చూడండి, సాల్ట్ వేసి పెట్టాం, ఎట్లా వచ్చిందో నీళ్ళు. సాల్ట్ వేసి కడుక్కున్నా అండి వంకాయల్ని. మళ్ళీ సాల్ట్ వాటర్లో వంకాయలు కట్ చేసి పెట్టాము. ఇలా చేయండి, వంకాయల్లో ఎకర అనేది ఉంటుంది కదా, అది పోతుందండి. ఒకసారి కలుపుకుందామండి. పెట్టుకుందాం. ఇలా కొంచెం సిమ్లోనే మగ్గాలండి. కలుపుకుందామండి. ఇలా ఉన్నప్పుడు ఆలుగడ్డ కొంచెం ఉడికిందండి, చూడండి. ఇలా ఉన్నప్పుడు టమాటా వేసుకోవాలండి. ఒక 3 టమాటాలు కట్ చేసుకున్నాను. మూత పెట్టుకుందామండి. టమాటా ఇలా స్మాష్ చేసుకుందామండి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఉడికిపోయిందండి. కారం వేసుకుందామండి. కొత్తిమీర కొంచెం వేసుకుందాం. లాస్ట్లో కొంచెం వేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకుందామండి. ఈ కర్రీకి ఎక్కువ వాటర్ వేయొద్దండి. ఇంకొంచెం వేసుకుందాం. మూత పెట్టుకుందామండి.
దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకుందామండి. కొత్తిమీర వేసేద్దాం. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇగో ఈ స్టేజ్లో ఆఫ్ చేసుకోవాలండి. వేడి అన్నంతో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వేడి అన్నంలో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా కర్రీ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. వంకాయ తినని వాళ్ళు కూడా తింటారండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.